నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. రాష్ట్రంలో పెన్షన్దారులు పడుతున్న ఇబ్బందుల్ని అందరూ గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతిపక్ష పార్టీలు కుట్ర చేసి ప్రజలకి జరుగుతున్న సంక్షేమాన్ని వాళ్ళు చూసి భరించలేక విషం కుమ్ముతూ వాళ్ళు పెన్షన్లు 1వ తారీఖున ఇంటికి వచ్చేది ప్రతీ నెల 2019 నుంచి కూడా మొన్నటి వరకు కూడా ప్రతీ నెల ఈ పెన్షన్లు అనేవి ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా 1వ తారీఖున తెల్లవారుజామున 5 గంటలకి ఇంటికి వచ్చి ఇచ్చేదాన్ని వాళ్ళకి అనుకూలంగా ఉన్న వ్యక్తుల ద్వారా ఎలక్షన్ కమిషన్కి పిటిషన్ వేసి దాన్ని ఆపేయడం జరిగింది. దీనివల్ల ముఖ్యంగా అవ్వాతాతలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఎక్కువ ఎండల్లో వాళ్ళందరినీ సచివాలయాలకు వెళ్ళి పెన్షన్ తీసుకోవాలని వాళ్ళు కంప్లైంట్ చేసి ఈ విధంగా ఏర్పాటు చేయడం వల్ల ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఎండల్లో వెళ్ళి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. దీనికి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పార్టీలు బాధ్యత వహించి అంటే 2014 నుంచి 2019 వరకు పెన్షన్లు తీసుకోవాలంటే కాళ్ళు అరిగేలాగా ఈ అవ్వాతాతలు కానీ నాయకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగేదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మార్చి వాళ్ళందరికీ ఇంటికి వచ్చే విధంగా ఈ వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి కుటుంబానికి సేవ చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో పరిపాలన సాగించారు. దీనికి ప్రతిపక్ష పార్టీలన్నీ జరుగుతున్న సంక్షేమాన్ని అడ్డుకోవాలని, ప్రజలకు జరుగుతున్న మంచిని అడ్డుకోవాలని వాళ్ళు ఏ విధంగా 2014 నుంచి 2019 వరకు పరిపాలన సాగించారో కుట్రలతో అదే పరిపాలన రాక్షస పాలన అందించాలనేటువంటి దీంతో ఈ మంచి కార్యక్రమాన్ని వాలంటరీ వ్యవస్థని వాలంటీర్లని దుర్భషలాడి వాలంటీర్ల ద్వారా జరుగుతున్న కార్యక్రమాన్ని ఆపడం జరిగింది. దీనికి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో ఈ పెన్షన్లు అందుకునే వాళ్ళు లాస్ట్ 2-3 రోజుల నుంచి 1వ తారీఖున మాకు పెన్షన్ వచ్చేది, ఈరోజు 2-3వ తారీఖు అయినా కానీ పెన్షన్ రాలేదు, మళ్ళీ సచివాలయాలకు వెళ్ళి తీసుకోవాలంటున్నారు. వాళ్ళకి సచివాలయాల్లో కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఏమి లేవు, ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి. వాళ్ళకి ఏంటంటే ఈ వృద్ధాప్య పెన్షన్లు ముఖ్యంగా వాళ్ళకి అక్కడికి వెళ్ళే అందుబాటులో అక్కడికి అధికారులు కానీ వీళ్ళందరూ రెస్పాన్స్ అవ్వకుండా సరిగా ఏ విధంగానైతే ఈ ప్రతిపక్ష పార్టీలు ఈ విధమైనటువంటి కంప్లైంట్ చేశారో దానికి విరుద్ధంగా ప్రజలందరూ గమనించి రానున్న రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మరో 2 నెలల్లో ముఖ్యమంత్రిగా చేయాలని సిద్ధంగా ఉన్నారు. ప్రతి అవ్వాతాత కూడా 2-3 రోజుల నుంచి చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మా మనవడిలాగా మా కొడుకులాగా 1వ తారీఖున పెన్షన్ తెచ్చి ఇంటికి ఇచ్చేవారు. దీన్ని అడ్డుకున్న ప్రతిపక్ష పార్టీలకి మేము బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళపైన కుట్రలు పన్ని ఈ ఫేక్ ఫోటోలు కానీ వీడియోలు కానీ తీసి కంప్లైంట్లు అయితే చేయడం జరిగింది. లాస్ట్ 1 వీక్ నుంచి మా వాలంటీర్లు అందరూ స్వచ్ఛందంగా వాళ్ళంతటి వాళ్ళు మనస్తాపానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలకి మనస్తాపం చెంది జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ప్రజలకు వాళ్ళు చేస్తున్న సేవలు కంటిన్యూ చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో స్వచ్ఛందంగా ఎంతోమంది వాలంటీర్లు కసంకోట మండలంలోని సుమారు 250 మంది వాలంటీర్లు ఈరోజు రాజీనామా చేయడం జరిగింది వాలంటరీ ఎంప్లాయ్మెంట్కి. అలాగే అనకాపల్లి మండలంలో కూడా పట్టణంలో కూడా ఎంతోమంది వాలంటీర్లు రిజైన్ చేసి ఈ ప్రజలకు చేస్తున్న సర్వీస్ని వాళ్ళు కంటిన్యూ చేయాలని వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి ముఖ్యంగా వాలంటీర్లందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ రానున్న రోజుల్లో మా నాయకులందరినీ తప్పకుండా ప్రజలకు కానీ ఈ వాలంటీర్లు కానీ అందరికీ అండగా ఉంటామని చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి మేమందరమీ సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్తే అండి, నా పేరు వాణి. నేను కొత్తపల్లి గ్రామ సచివాలయంలో వాలంటీర్గా పనిచేస్తున్నాను. మాది కొత్తపల్లి గ్రామం, కసంకోట మండలం, అనకాపల్లి జిల్లా. మేము వాలంటీర్స్ అందరం కలిసి ఈ రోజు రాత్రి రాజీనామా చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే మమ్మల్ని ఎంతగానో బాధ పెడుతున్నారు. మేము చేసిన సేవలన్నీ గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎన్నో సేవా మిత్రాలు, సేవా వజ్రాలు, సేవా రత్నాలు అనే అవార్డులు ఇచ్చారు. అయినప్పటికీ మా మీద ఒక కక్ష కట్టి ఇప్పుడు మా నిధుల నుంచి తొలగించడానికి మమ్మల్ని ఇలా బాధ పెడుతున్నారు. మేము ఎంత బాధపడ్డాం కాబట్టి మేము మనస్తాపం చెంది రాజీనామా చేయడానికి వచ్చాము. మేము ప్రజలకి సేవ చేయడానికే వాలంటీర్గా మేము నియమించుకున్నాము. ఎన్నో సేవలు చేసాము. ఈ రోజుకి వచ్చేసరికి పెన్షన్ విషయంలో అయితే ఎంతో మంది తెల్లవారుజామున 5 గంటలు లేచి మేము వాళ్ళకి పెన్షన్ ఇచ్చేవాళ్ళము.
ఇప్పుడు 3వ తారీఖు వచ్చింది, అయినా సరే ఎవరికి పెన్షన్ అనేది అందకపోవడం వల్ల వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. తల్లిదండ్రులను చూడలేని పిల్లల బట్టి తల్లిదండ్రులు ఎంతో బాధపడి ఇప్పుడు మా దగ్గరికి వచ్చి బాధపడుతున్నారు. అమ్మ మాకు ఇంకా పెన్షన్ రాలేదు, మేము మందులు తెచ్చుకోలేదు, మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని మమ్మల్ని అడుగుతున్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి మాది. మాకైతే మమ్మల్ని అయితే మనస్తాపానికి చాలా గురి చేశారు, మమ్మల్ని చాలా బాధ పెట్టారు అపోజిషన్ వాళ్ళు. మేమైతే పార్టీలకు అతీతంగా పనిచేసాము. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అటు రీతిగానే మేము పనిచేసాము. ఎవరిని బాధ పెట్టలేదు, ఏ పార్టీ అని కూడా చూడలేదు, అందరికీ సమాన న్యాయం చేశాము. కానీ అలాంటి మమ్మల్ని సేవ చేసిన మమ్మల్నే వాళ్ళు ఎంతో బాధ పెట్టారు. ఇప్పుడు అలా అదంతా మేము భరించలేకే మేము రాజీనామా చేసాం మేము అందరమని. నమస్కారం అండి, నా పేరు శ్రీవిద్య. నేను కొత్తపల్లి సచివాలయం కసింకోట మండలం అనకాపల్లి జిల్లా నుంచి మాట్లాడుతున్నాము. మేము ఇక్కడ వచ్చింది మొత్తం అందరం కలిసి 10 మంది అండి. 10 మంది కలిసి నిన్న నైట్ రాజీనామా చేయడం జరిగింది. ఎందుచేతనంటే ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాల్లో పార్టీ పరంగా ఎలాంటి నిష్పక్షపాతం లేకుండా, తెలుగుదేశం అని కాదు, జనసేన అని కాదు, ఏ పార్టీ పరంగా మేము చూడకుండా ప్రతి సేవని అందిస్తూ వచ్చాం. మా స్థానిక నాయకులు కూడా ఏ రోజు మాకు అడ్డు చెప్పలేదు, ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తూనే వచ్చారు. ఆ విధంగా ఈ రోజు పెన్షన్ అనే విషయంలో 3వ తారీఖు వచ్చిందండి. ప్రతి ఒక్కొక్కరు ఎంతో బాధపడుతున్నారు. మాకు ఫోన్లు చేసి అమ్మ ఇంకా రాలేదు, పెన్షన్ తీసుకోలేదు, ఇంకా ఎప్పుడు ఇస్తారు అని రకరకాలుగా ఫోన్ చేస్తుంటే మాకే బాధ అనిపించింది. తెల్లవారేసరికి 5 గంటలకల్లా ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి మరి మేము పెన్షన్ ఇచ్చేవాళ్ళం. ఈ రోజు వాళ్ళకి ఆ డబ్బు అందలేదు అనకూడదు, కానీ ఆ 3000 మీద ఆధారపడి బతికే కుటుంబాలు చాలా ఉన్నాయి. ఈ రోజు వారికి ఆ సహాయం అందక చాలా బాధపడుతున్నారు. ఇవన్నిటికి మేము ఎంతో సేవ చేసినా సరే ఈ రోజు మమ్మల్ని ఒక క్రిమినల్స్ లా ఏదో చేస్తున్నాం అన్నట్టుగా మమ్మల్ని ట్రీట్ చేసి మమ్మల్ని పార్టీ నుంచి విధుల నుంచి తొలగించడానికి చూస్తున్నారు. ఈ విషయంలో మేము మనస్తాపానికి చెంది ఈ పార్టీ నుంచి తప్పుకొని ఈ పొజిషన్ నుంచి తప్పుకొని, వాలంటీర్ పొజిషన్ నుంచి తప్పుకొని జగన్ గారికైనా పూర్తిగా సపోర్ట్ చేయాలని చెప్పి ఈ వాలంటీర్ గా ఉండడం వల్ల మేము పార్టీ పరంగా ఎటువైపు వెళ్ళలేకపోతున్నాం. అందుకే దీని ద్వారా రాజీనామా చేసి మేము ముందుకు వెళ్ళాలని చెప్పి రాత్రికి రాత్రి రిజైన్ చేయడం జరిగింది. సో అందుకని అందరం కలిసి నిర్ణయం తీసుకున్నామండి. ఈ విషయంలో జగన్ గారు మళ్ళీ మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మేము లోకల్ ఎమ్మెల్యే గారిని, భరత్ కుమార్ గారిని, ముత్యాల నాయుడు గారిని కూడా మేము సహకరించి మేము చేయాల్సిందంతా చేసి ఎలక్షన్లో మేము తిరగాల్సింది ఎక్కడికైతే క్యాన్వర్సింగ్ కానీ దేనికైనా వెనకాడకుండా ముందుకు వెళ్తామని చెప్పి. అలాగే ఇంకో విషయం ఏంటంటే నేను లాస్ట్ ఇయర్లో వజ్రాగ్రహీతనండి, వజ్ర అవార్డు కూడా తీసుకున్నాను. అయినా సరే ధైర్యంగా నేను ముందుకు వచ్చాను రిజైన్ చేయడానికి. ఎందుకంటే మళ్ళీ నాకు అవకాశం వస్తుందని నమ్మకం నాకు ఉంది. అది జగన్ గారి మీద నేను నమ్మకం పెట్టుకొని ముందుకు వచ్చాను. ఈ విషయంలో అందరికీ ధన్యవాదాలండి. నా పేరు వాసండి. నేను కొత్తపల్లి సచివాలయం కసింకోట మండలం అనకాపల్లి జిల్లాలో వాలంటీర్గా పనిచేస్తున్నాను. నా తోటి వాలంటీర్లు అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ప్రతిపక్షాలైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మమ్మల్ని మొదటి నుంచి ఇబ్బంది పెట్టుకుంటూ వచ్చారు. ఒక వాలంటీర్ అంతే గోన్ చెంచులు మోసే వాలంటీర్ కింద గుర్తించారు తప్ప సేవకుడిగా ఎప్పుడు గుర్తించలేదు. పవన్ కళ్యాణ్ అయితే మేము అమ్మాయిల్ని కిడ్నాప్ చేసే వాళ్ళ కింద వర్తించారు ఫస్ట్ నుంచి. ఈ జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము ప్రజల్లో తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి సేవ అందించడం మొదటి నుంచి చేస్తున్నాము. అయినా సరే ప్రతిపక్షాలు మమ్మల్ని మొదటి నుంచి ఇబ్బంది పెడుతూనే వచ్చాయి. ఇప్పుడైతే ఎలక్షన్ కూడా వచ్చిన కంచి మా పని కూడా మిమ్మల్ని చేసుకోనికుండా ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా మాకు బాధ కలిగించిన విషయం ఏంటంటే 1వ తారీఖు వచ్చేసరికి ముసలి వాళ్ళు, వృద్ధులు, తర్వాత వికలాంగులు ఇళ్ళకి వెళ్ళి మేము పెన్షన్ ఇచ్చే వరకు ఎదురు చూసేవారు. 3 రోజులు అయింది. 3 రోజుల నుంచి వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేసి మాకు డబ్బులు తీసుకురాలేదనేసి బాధపడుతూ వాళ్ళ బాధలు చెప్పుకుంటూ మాతో బాధపడుతూ చెప్పిన దానికి మనస్తాపం గురయ్యి మేము ఈ వాలంటరీ విధుల నుండి తొలగి రిజైన్ చేసామండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.